టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో టీడీపీ నాయకులు చేస్తున్న ధర్నాలను ఖండిస్తూ వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు సతీమణిని మా నాయకులు ఏమీ అనలేదని, పదవి కోసం చంద్రబాబు దొంగ ఏడుపు ఏడుస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని, ప్రజలు అలాంటివి నమ్మరని, సరైన నాయకుడు మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారని, ఇక మీదటి కూడా బుద్ధి చెప్తారని, ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోకపోతే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లేబర్ వెల్ఫేర్ కమిషన్ వైస్ చైర్మన్ దయాల నవీన్ బాబు, లింగపాలెం జడ్పీటీసీ వడ్లాని హరినాథరాజు, లింగపాలెం మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముసునూరి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ మట్టా సురేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు అసలేటి జయరాజు, సేవా రాజేష్, షేక్ కాని, కొప్పుల వెంకటేశ్వరరావు తదితరులు, లింగపాలెం మండల ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్లుడు మామగారు గుర్తుపిచ్చిన ఆహ్వానించిన మరి ఈత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు కదా పరిశ్రమ నుంచి ఉపయోగించినట్టే సాంప్రదాయాలు నాగరికత యొక్క అదే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కోర్టులో పడేసినటువంటి విధానాన్ని జీర్ణించుకోలేక అతని భార్య మీద అతను వంక పెట్టుకుని ఏడుస్తుంటుంటే అలాది ప్రజలు ఎట్లా దాన్ని ఆమోదించాలో, ఎట్లా ఏం చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. సో ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. ఇక మన మండలంలోనే జరగటం, స్టేట్లో ఎక్కడా జరగలేదు, మన మండలంలోనే జరగటం అనేది చాలా దౌర్భాగ్యం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లకల్లోలు అని చెప్పగలరు. అక్కడేమో తీవ్రమైనటువంటి తుఫానులో మరి తీవ్రంగా నష్టపోతున్న రైతాంగాన్ని గురించి కానీ, మరి తీవ్రంగా నష్టపోతున్నటువంటి కరువు కాటకాలతో వలసపోతున్నటువంటి పేద ప్రజల గురించి కానీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఇది నిజంగా ఎటువంటి దుమారము అంటే అర్థం కానటువంటి దుమారం ఒకటి లేచింది. అంత సీనియర్ నాయకుడు, ఆయన వయసును బట్టి గౌరవంగా ఉండవలసినటువంటి వ్యక్తి. కాలంలో 2-3 రోజుల వ్యవధిలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన, ఒక ఆగంతకుడు చేసినటువంటి దుశ్చర్యలు, మితిమీరిన అహంకారం, వాటినన్నిటినీ పక్కదోవ పట్టించి మన శ్రీయుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పులు కొట్టించి మరి ఫ్లెక్సీని తగలబెట్టినటువంటి సంఘటనని పురస్కరించుకుని మరి ఆ విధంగా వాళ్ళు ఏదో కుప్పంలో ఓడిపోయావు, అది నువ్వు సీరియస్ తీసుకో, ప్రజల్లోకి వెళ్ళు, నీదంటూ నువ్వు చెప్పి నిరూపించుకో. కానీ నా భార్యను అన్నారు, నందమూరి కొట్టమ్మని అన్నాడు, ఎవరు అంటారు? భార్యను అనవలసిన పని ఏమంటే ఎవరికంటారు? భువనేశ్వరిని ఎందుకంటారు? అనవలసిన అవసరం ఏముంది అక్కడ? అది చెప్పాలి. కానీ ఆడవాళ్ళని ఏదో చింతలు పెట్టి అన్నీ నేను గజ్జనెక్కడం అనేది ఆ ఆలోచన తప్పు. కానీ ఈ విషయాల్లో కింద స్థాయి కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా సీఎం వ్యాక్సిన్ని ఇష్టమని తగలబెట్టడం అనేది చాలా తప్పు. మరొకసారి ఈ కార్యక్రమం రిపీట్ అయితే మటుకి మేము చూస్తాం ఊరుకోమని చెప్పి ఈ సభ మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మాధురి జిల్లాలో ఉన్నాం, ఈ కాన్స్టిట్యూషన్ ఉన్నాం కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి గొడవలు లేవు. కాబట్టి ఇటువంటి పనికి వాళ్ళని ప్రోత్సహించి ఇటువంటి పని వాళ్ళు పని చేస్తే కనుక మళ్ళీ అంబేద్కర్ బొమ్మ మీదకి, జగజ్జీవన్ రావు బొమ్మ మీద కనుక ఎట్లయితే గొడ్డల ఊడి తీసుకొడతామని అదే దళితులుగా నేను చెప్తున్నాను. దయచేసి టీడీపీ పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, ఇటువంటి దుస్సంస్కృతికి మానుకొని మీ చంద్రబాబు గారిని సేవ చేసుకుని తప్ప మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి, సీఎం గారి జోలికి వచ్చినట్లయితే మిమ్మల్ని అందరూ కూడా గుడ్డలోడి తీసి చెప్పులు ఈసారి మీతో మిమ్మల్ని కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ దళిత నాయకుడిగా మీ దగ్గర సేవ చేసుకుంటాం. మరి దళితులుగా ఎంతైతే అవకాశం ఉందో ఆ అవకాశం ప్రతి ఒక్క అవకాశం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.